హలో గాయ్స్, వెల్కమ్ టు ఎస్డి లేటెస్ట్ ఇన్ఫో ఛానల్. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మన ఛానల్లో సబ్స్క్రైబర్ చాలా మంది అడుగుతున్నటువంటి ముఖ్యమైన పథకం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం. అయితే ఈ ఎన్టీఆర్ భరోసా పథకం 2025కి సంబంధించి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియోను లైక్ చేసి పూర్తిగా వీడియో అయితే చూడండి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు 2025కి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే నవంబర్ నెలలో కొత్త పెన్షన్స్ అనేవి శాంక్షన్ అయితే అయినాయి. డిసెంబర్ నెలలో 31వ తేదీన పెన్షన్స్ అనేవి తీసుకున్నారు. వాళ్ళు కూడా కేవలం ఒకే ఒక్క నెలలో ఆ పెన్షన్ అప్లికేషన్ అనేవి తీసుకొని లిస్ట్ లో అయితే అప్డేట్ అయితే చేయడం జరిగింది. ఆ పెన్షన్స్ ఏమంటే స్పౌస్ పెన్షన్. ఈ స్పౌస్ పెన్షన్ అంటే ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధాప్య పెన్షన్ తీసుకున్నటువంటి భర్త మరణించినట్లయితే ఆ భర్త మరణించిన స్థానంలో పెన్షన్ అనేది పోకుండా ఆ కుటుంబానికి ఆర్థిక సాయంగా నిలబడేందుకు భార్యకు పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. దీన్నే వితంతు పెన్షన్ అని కూడా అంటారు. సో అది వెంటనే శాంక్షన్ చేసే విధంగా గవర్నమెంట్ అయితే చర్యలు అయితే తీసుకుంటుంది. ఈ స్పౌస్ పెన్షన్ అనేవి నవంబర్ నెల నుంచి మొదలైనవి. ఇప్పుడు ఒకవేళ ప్రమాదవశాత్తు ఒక ఇంట్లో పెన్షన్ అనేది ఉంది, సో సడన్ గా మరణించారు, సో ఆయనకి భార్య ఉంది, ఆ భార్యకి వచ్చేసి పెన్షన్ అనేది శాంక్షన్ అవుతుంది. కేవలం విత్ ఇన్ 1 month లో పెన్షన్ అనేది ఆ మహిళ మీద రావడం అయితే జరుగుతుంది. కేవలం ఈ రకం పెన్షన్ మాత్రమే వెంటనే అమల్లోకి వచ్చి అప్లికేషన్ కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది. అలాగే రిమైనింగ్ దాదాపు 28 రకాల పెన్షన్స్ అయితే ఉన్నాయి. ఈ 28 రకాల పెన్షన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి? ఇది చాలా మంది నన్ను అడుగుతున్న ప్రశ్న. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద 28 రకాల పెన్షన్ దాదాపు వస్తుండగా సో ఈ 28 రకాల పెన్షన్లు ఎప్పటి నుంచి తీసుకుంటారు? అయితే ఈ అప్లికేషన్ తీసుకోవడం చాలా టైం అయితే ఉందండి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నూతన కార్యక్రమం కింద జన్మభూమి 2 కార్యక్రమాన్ని అయితే లాంచ్ చేయబోతుంది. అయితే ఈ జన్మభూమి 2 కార్యక్రమం ద్వారా కేవలం దరఖాస్తులు మాత్రమే తీసుకునేందుకు అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఈ దరఖాస్తులు తీసుకున్నాక వాటికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ వెరిఫికేషన్ చేయడం ఇవన్నీ కూడా చాలా టైం అయితే పడుతుంది. సో మేబీ నేను అనుకుంటున్న ఊహా ప్రకారం జూన్ నెలలో సంవత్సరానికి 2 దఫాలుగా పెన్షన్స్ అనేవి శాంక్షన్ చేస్తారని ఇదివరకే ప్రభుత్వం అయితే చెప్పింది. ఆ విధంగా చూసుకున్నట్లయితే 6 నెలలు అంటే జూన్ నెలలో ఒకసారి పెన్షన్, డిసెంబర్ నెలలో ఒకసారి పెన్షన్ అంటే కొత్తగా మంజూరు చేయడం అయితే జరుగుతుంది. ఈ జూన్ నెలకు సంబంధించి ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్ ఈ మధ్యలో వచ్చేసి సో కొత్త పెన్షన్ సంబంధించిన అప్లికేషన్ అన్నిటివి తీసుకోవడం అయితే జరుగుతుంది. అవి కూడా జన్మభూమి 2 ద్వారా తీసుకోవడం అయితే జరుగుతుంది. వాటిని ప్రాసెసింగ్ లోకి పంపించి వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేసేసి సో కొత్త పెన్షన్ కింద జూన్ నెలలో అయితే శాంక్షన్ చేసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అయితే ఇప్పుడు మీరు గమనించాల్సిన మరొక విషయం ఏంటంటే అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ప్రజెంట్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. వన్స్ ఇది లైవ్ సైట్ లో వచ్చేటప్పటికి అప్లికేషన్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఈ జన్మభూమి 2 కార్యక్రమంలో ఎవరైతే పాల్గొంటారో అలాంటి వారికే మెయిన్ గా అప్లికేషన్ తీసుకోవడం అయితే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. సో రిమైనింగ్ కూడా తీసుకోరని కాదు, అవి కూడా తీసుకుంటారు. కాకపోతే ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి ఎవరైతే జన్మభూమి 2 కార్యక్రమానికి అటెండ్ అయ్యి అప్లికేషన్స్ అయితే అప్లై చేసుకుంటారో అలాంటి వారికి ప్రయారిటీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ కార్యక్రమం కూడా ఈ నూతన సంవత్సరంలో జనవరిలో తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. కాకపోతే నేను మొదట్లో స్పౌస్ పెన్షన్ ఏదైతే ఉందో అదైతే ప్రతి నెల అప్లికేషన్ తీసుకోవడం అయితే జరుగుతుంది. ఈ పెన్షన్ మాత్రమే కొత్తగా ఓపెన్ అయింది. మిగతా ఏ పెన్షన్ కూడా అంటే వికలాంగుల పెన్షన్, వృద్ధాప్య పెన్షన్, అలాగే ఒంటరి మహిళల పెన్షన్ ఇలాంటి పెన్షన్లు అన్ని హోల్డ్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వం రాబోయే 3 నెలలు జనవరి, ఫిబ్రవరి, మార్చి వచ్చేసి వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. అంటే ఆల్రెడీ ఉన్నటువంటి పెండింగ్ అప్లికేషన్స్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.